హలో అండి. వెల్కమ్ టు స్వరమాధురి. ఈరోజు ఫస్ట్ టైమ్ మీరు ఛానెల్ చెక్‌ఔట్ చేస్తున్నారంటే స్వరమాధురి అనేది యూట్యూబ్ ఛానల్. మీరు డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే మాధురి స్వరైట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. మీకు డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ పుణ్యక్షేత్రాలు, సిటీస్ అండ్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ అందజేయడం జరుగుతుంది. ఈరోజు మనం 7 వండర్స్, 8 వండర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటైన మన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అక్కడ ఫేమస్ సిటీ ఏంటి? ఎలాగా ఏమేంటి ప్లేసెస్ మీరు విజిట్ చేయొచ్చు, అలాగే అక్కడికి వెళ్ళి రావడానికి ఏం చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆగ్రాకి సంబంధించి ఆగ్రా సిటీ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇక్కడ బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్ అనేది మనకి ఈ నగరం ఉన్నది. అలాగే ఇక్కడ ఆగ్రా అనేది దేనికి బాగా ఫేమస్ అంటే నేను చెప్పినట్టు మనకి 8 వండర్స్‌లో ఒకటైన తాజ్‌మహల్ ఇక్కడే ఉండడం వల్ల అది మనకి చాలా ఫేమస్. ఇక్కడికి సంబంధించి ఎలాగ చేరుకోవాలి అక్కడ మనం అనుకున్నట్లయితే ఆగ్రాకి సంబంధించి ఆగ్రాలోనే ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. అది మిలిటరీ బేస్ ఎయిర్‌పోర్ట్ అనమాట. అది జస్ట్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి ఆగ్రా సిటీ. అక్కడికి మీరు చేరుకోవచ్చు. ఫ్లైట్ ద్వారా చేరుకోవాలనుకుంటే. ఒకవేళ ఆగ్రా చేరుకోవాలని లేకపోయినా మీరు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అక్కడి నుంచి కూడా మీరు ఆగ్రాకి ఈజీగా చేరుకోవచ్చు. అదే కాకుండా ట్రైన్స్ మనం చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ సిటీస్ నుంచి మీకు రెగ్యులర్ కనెక్టింగ్ ట్రైన్స్ అనేవి ఉన్నాయి ఆగ్రా సిటీకి. అది డిఫరెంట్ సిటీస్‌కి వెరీ వెల్ కనెక్టెడ్. ఇంకా మనం బసెస్ చూసుకున్నట్లయితే డెఫినెట్‌గా చాలా డిఫరెంట్ సిటీస్ లైక్ గ్వాలియర్, జైపూర్, లక్నో, కాన్పూర్ ఇలా డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా మీకు వెల్ కనెక్టెడ్ బసెస్ అనేవి ఉన్నాయి. సో ఐదర్ మీరు ట్రైన్ లేదా ఫ్లైట్ లేదా బస్‌లో ఏ విధంగా చేరుకోవాలనుకుంటే మీరు చేరుకోవచ్చు. ఇంక ఇక్కడికి సంబంధించిన మన ప్లేసెస్ టు విజిట్ మనం చూసుకున్నట్లయితే తాజ్‌మహల్‌లో మీకు అందరికీ తెలిసిందే వన్ ఆఫ్ ద వండర్స్ విచ్ ఇస్ తాజ్‌మహల్ అనేది మనకు అక్కడ ఉండడం జరిగింది. అక్కడ అందరూ కూడా ఆల్ ఓవర్ వరల్డ్ మనకి వచ్చి సందర్శిస్తారు. అటువంటి గ్రేట్ వండర్ అయిన ఒక ప్లేస్ మనకి ఆగ్రాలో ఉండడం జరిగింది. మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు తాజ్‌మహల్. అదే కాకుండా వీ హ్యావ్ ఆగ్రా ఫోర్ట్ అండ్ మెహతాబ్ బాగ్ తోంబ్ ఉంది. అక్బర్ అంజూరి బాగ్ అండ్ జమా మసీద్, జాహీ బుర్జ్ గురుద్వార్, కళాకృతి కల్చర్ అండ్ కన్వెన్షన్ హాల్ అండ్ శ్రీ మన్కామేశ్వర్ మందిర్, ఆగ్రా ఆర్ట్ గ్యాలరీ అండ్ ఫాతేహ్పూర్ సిక్రీ అండ్ తాజ్ మ్యూజియం. ఇలా మీకు ఆగ్రా చూసుకున్నట్లయితే ఎండ్ టు ఎండ్ డిఫరెంట్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి. మనము ఎన్ని డేస్ తీసుకోవాలి ఆగ్రాని విజిట్ చేయాలనుకుంటే మీరు 2-3 డేస్ పెట్టుకోవడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. 2-3 డేస్ పెట్టుకుని ఒకరోజు తాజ్‌మహల్, ఇంకో 2 డేస్ డిఫరెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో దీనికి చుట్టుపక్కల అవన్నీ కూడా వెళ్ళి విజిట్ చేసి రావచ్చు. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఫేమస్ సిటీ అండ్ ఫేమస్ ఫుడ్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి మన వీడియోలో మీరు ఆగ్రా వెళ్ళారంటే డెఫినెట్‌గా ట్రై చేయాల్సిన ఫుడ్ ఏంటనేది నేను చెప్తాను. ఒకటి పేట, ఆగ్రా పేటీస్ అంటారు. సో పేట అనేది చాలా ఫేమస్. మీరు వెళ్ళి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళ కోసం తీసుకొచ్చుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్‌కి. అండ్ పరాఠా, దాల్‌మోత్, భల్లా, జిలేబీ అండ్ చాట్ ఇలాంటివి డిఫరెంట్ మీకు స్నాక్ ఐటమ్స్ అండ్ స్వీట్స్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఈ ఐటమ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నియర్ బై ప్లేసెస్ మీరు చూసుకుంటున్నట్లయితే ఎంత దూరంలో ఉన్నాయి. మీరు ఆగ్రాతో పాటు ఏవేవి దగ్గరలో ఉన్నవి కవర్ చేయొచ్చు అని కూడా నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ వన్ ఇస్ మథురా ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇది జస్ట్ 57 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మీరు అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అండ్ వృందావన్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. 72 కిలోమీటర్స్ మాత్రమే దూరంలో ఉంది. అలాగే ఢోల్పూర్ రాజస్థాన్‌ది కూడా 55 కిలోమీటర్స్. సో మనకి ఆగ్రా అనేది రాజస్థాన్‌కి దగ్గరలో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్‌కి దగ్గరలో ఉంది. మీరు ఆగ్రా వెళ్లారు అనుకుంటే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే ఆగ్రాకి 2-3 డేస్ పెట్టుకొని, ఢిల్లీకి 2 డేస్ పెట్టుకొని, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మధుర, వృందావన్ అండ్ రాజస్థాన్‌లో ఉన్న కొన్ని మేజర్ ప్లేసెస్ కూడా అన్నీ కూడా కవర్ చేసేయొచ్చు ఒకేసారి. సో చూసారు కదండీ కంప్లీట్ ప్లాన్. మీకు నచ్చినట్లయితే టూర్ అండ్ ట్రావెల్ గైడ్ అయిన స్వరమాధురి యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. మాధురి స్వరైట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని. చాలామంది పాజిటివ్ కామెంట్స్‌ని తెలియజేస్తున్నారు. మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను రెస్పాండ్ అవ్వడానికి. మీకు నచ్చినట్లయితే కంటెంట్ ప్లీజ్ రీల్ కంటెంట్ నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ రీల్స్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఫాలో అవ్వచ్చు. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్‌ఫుల్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను. నెక్స్ట్ ఏ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి. డెఫినెట్‌గా దాని గురించి రీసెర్చ్ చేసి నేను చెప్తాను. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మా ప్లేలిస్ట్‌లో వెళ్ళి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్‌ఔట్ చేసేయచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు థాంక్ యూ ఫర్ వాచింగ్.